Okay, good afternoon to all of you. So, in the previous class, we have seen ప్రీవియస్గా మనం తీసుకున్న క్లాస్లో మనం చూసిన విషయాలు చదువుకున్న విషయాలు ఏమంటే సో వాట్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఈఆర్ మోడల్ కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి, అవుట్ ఆఫ్ దోస్ కాంపోనెంట్స్ సో ఏ కాంపోనెంట్స్ గురించి మనం మాట్లాడాం. సో దీస్ ఆర్ ది టూ థింగ్స్ విచ్ యూ హ్యావ్ టేకెన్. And ER model consists of the ER model consists of three different components. First component is entities, second component is attributes, and final third component is the relationships. Okay, relationships, attributes, and entities. These are different kinds of components of the entity relationship model here. Okay, yesterday we have completed so simple versus composite, single valued versus multi-valued, and then stored versus derived. Up to this we have completed, and we are also have taken some diagrams, how to represent in entity relationship diagrams here. So a strong entity, how a strong entity can be represented. Strong entity can be represented in this way, thick line. Strong entity in the sense, an entity which does have its own values. An entity which does have its own values is called as a strong entity. And an entity which does not have its own values. In other words, values of one entity will be depends upon another entity, then that is called as weak entity. Weak entity will be represented like this. Strong entity can be represented like this. And this is the representation of just entity without having any classification. Classification లేకుండా మనం చెప్పదలుచుకుంటే ఎంటిటీ ఇది అని చెప్పి చెప్పడం కోసం సో చెప్పాను. దెన్ ఇప్పుడు ఈ క్లాస్లో మనం చూడబోయేది అఫ్కోర్స్ యాట్రిబ్యూట్స్ కూడా చూసాం. సో సింపుల్ వాల్యూడ్ వర్సెస్ కంపోజిట్ వాల్యూడ్, తర్వాత రెండవది వాట్ నెక్స్ట్ సింగిల్ వాల్యూడ్ వర్సెస్ మల్టీ వాల్యూడ్, హౌ ద థింగ్స్ విల్ బి, అండ్ స్టోర్డ్ వర్సెస్ derived. Let me show you one particular thing. Let me open. I don't know whether you have understood or not regarding to stored versus what is that derived. Let me show you one example here, then you maybe get some clear idea about that. So let me show you. So AMR class, okay, look at this. So I have taken into consideration set lines 300, set pages 50. Okay, select everything from EMP. So from EMP, if you take something like this, it could be have some kind of data. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని కూడా అటామిక్ వాల్యూస్, ఫర్దర్ గా డివైడ్ చేయడానికి ఏం లేదు. ఎంప్లాయీ నెంబర్, ఓకే, లెట్ మీ డిలీట్ దిస్ వన్ ఫస్ట్. డిలీట్ ఫ్రమ్ EMP where EMP NO equal to 1 2 3 4. Okay, let me delete this one. Come in. ఓకే, ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కటి కూడాను ప్రతి ఒక్క వాల్యూ, ఇఫ్ యూ కన్సిడర్ ది స్మిత్, దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ బిలాంగ్స్ టు ఎ రియలిస్టిక్ ఆబ్జెక్ట్. దట్ రియలిస్టిక్ ఆబ్జెక్ట్ ఈస్ స్మిత్. ద ఫెలో నేమ్ ఈస్ స్మిత్. ఈయనకి సంబంధించింది ఇది అటామిక్ వాల్యూనే, ఇది అటామికే, ఇది కూడా అటామిక్, అన్ని కూడా అటామిక్ వాల్యూస్. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో కాంపోజిట్ కానీ మల్టీ వాల్యూడ్ కానీ లేవు, అన్ని అటామిక్ వాల్యూస్. అయితే ఇప్పుడు డెరైవ్డ్ అట్రిబ్యూట్ ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. డెరైవ్డ్ అట్రిబ్యూట్, సో ఈయనకి డేట్ ఆఫ్ బర్త్ హైర్ డేట్ ఎంత ఉంది, ఈ హైర్ డేట్ ను బేస్ చేసుకొని ఎక్స్పీరియన్స్ ఎంతో కనుక్కోవాలి. నేను గమనించండి ఇక్కడ. సో హౌ టు క్యాలిక్యులేట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫెలో. సో సెలెక్ట్ ఈ నేమ్ కమా ఎక్స్పీరియన్స్ ఎలా కావాలి. సో మన దగ్గర డేట్ ఒకటి ఉంది, ఈ రోజు డేట్ ఉంది, సిస్టమ్ డేట్ అంటే ఈ రోజు, ఇదేమో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డేట్.
ఈ డేట్లో సిస్టమ్ డేట్లో నుంచి అంటే లార్జెస్ట్ డేట్లో నుంచి లాంగ్ బ్యాక్ డేట్ తీసేస్తే వచ్చేది మనకి మంత్స్లో వస్తుంది. దానికి డివైడెడ్ బై 12 వేస్తే ఇయర్స్లో వస్తుంది. కాబట్టి లెట్ మీ ఓపెన్ MONTHS months between SYS DAT system date comma HIRE DATE hire date divided by 12 so comma not comma from EMP ఇలా తీసుకున్నాం అనుకోండి. అబ్జర్వ్ చేయండి. సో 40 years of experience. నేను మీకు ఏదన్నా ఇది ఇష్టం లేకపోతే 0.46 0.26 అనేది ఇష్టం లేకపోయినట్టయితే దానికి ఏం చేస్తారంటే దానికి ఇంకొక పద్ధతి ఉంది మనకి ఇక్కడ. సో ROUND రౌండ్ ఆఫ్ నెంబర్ కామా 0 పెట్టేసేయండి. 0 పెడితే మనకి ఇక్కడ 40 years ఎక్స్పీరియన్స్, 38 years ఎక్స్పీరియన్స్, 39 years, 38, 40 ఈ విధంగా మనకు వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎక్స్పీరియన్స్ అనే కాలం అంటే ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ మన దగ్గర ఉందా, మన టేబుల్లో ఈ ప్లేస్లో ఉందా, లేదు. దేని బేస్ చేసుకొని తీసుకున్నాం? ఆల్రెడీ ఒక అట్రిబ్యూట్ మన దగ్గర ఉంది, హైర్ డేట్ అని ఒక అట్రిబ్యూట్ ఉంది. ఆ అట్రిబ్యూట్ ను బేస్ చేసుకొని సో we have taken into consideration that the experience అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఆపరేట్ చేసాం, ఏదో ఎక్స్ప్రెషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దిస్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ మంత్స్ బిట్వీన్ సిస్టమ్ డేట్ అండ్ హైర్ డేట్ డివైడెడ్ బై 12. లేదు అక్కడ ఈ పాయింట్స్ వచ్చినాయి అని చెప్పేసి సో మంత్స్ బిట్వీన్ సిస్టమ్ డేట్ హైర్ డేట్ డివైడెడ్ బై 12 దీని మొత్తాన్ని రౌండ్కి పంపించేసాం. రౌండ్కి పంపించేస్తే మనకి 0 పాయింట్స్కి రౌండ్ అప్ చేసేసింది. సో ఈ విధంగా ఒక ఎక్స్ప్రెషన్ అప్లై చేసాం కాబట్టి హైర్ డేట్ నేమో ఇక్కడ ఈ పర్టికులర్ హైర్ డేట్ నేమో స్టోర్డ్ అట్రిబ్యూట్ అని, హైర్ డేట్ వాడుకొని ఈ ఎక్స్ప్రెషన్ వాడటం వల్ల వచ్చిన ఈ పర్టికులర్ డేటా మొత్తాన్ని కూడాను డెరైవ్డ్ అట్రిబ్యూట్ అని అంటారు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ పేరు ఇంత పెద్దదిగా ఉంది కదా, కొంచెం ఇబ్బందిగా ఉంది కదా. సో ఆ పేరును మార్చడం కోసం కాలం ఎలియాస్ అని వాడచ్చు. ఇక్కడ కాలం ఎలియాస్ ఎప్పుడు కూడా డబుల్ కోట్స్ లో ఉంటుంది. దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ ఎగ్జాక్ట్లీ యూ హావ్ యూజ్డ్ డబుల్ కోట్స్. దాన్ని ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, డబుల్ కోట్స్ అనేది వాడతాం. కాలం ఎలియాస్ నేమ్ని ఇక్కడ ఒక్క చోట మాత్రం డబుల్ కోట్స్ వాడతాం, మరి ఎక్కడ డబుల్ కోట్స్ వాడతాం. సో ఈ ఎక్స్పీరియన్స్ అనే అట్రిబ్యూట్ ఉందా అసలుకి మన దగ్గర లేదు. కాబట్టి దీన్ని డెరైవ్డ్ అట్రిబ్యూట్ అని, ఇక్కడ స్టోర్డ్ హైర్ డేట్ ని స్టోర్డ్ అట్రిబ్యూట్ అని అంటారు. ఓకే, నౌ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్. ద పాయింట్ ఈస్ key attributes. Key attribute. So key attribute in the sense the attribute will be always plays a vital role. That is it is the combination of not null and followed by unique. ఈ రెండింటిని కలిపితే key attribute అంటాం. సో అయితే ఈ యాక్టివిటీస్ రెండు కలవటం వలన మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏమంటే బై రిప్రజెంటింగ్ key attribute value you can display the complete entities information. గమనించండి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో లెట్ మీ గో అహెడ్ అండ్ డిస్ప్లే డేటా. ఇక్కడ నేను 7788 అనే వ్యక్తికి సంబంధించిన డేటా కావాలి. ఓకే, EMP నెంబర్ 7788. సెలెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ సో EMP వేర్ సో EMP NO is equal to 7788. అంటే మీరు రిప్రజెంట్ చేసిన వాల్యూ ఏంటి ఇక్కడ 7788. So this 7788 is a key attribute. This is actually a key attribute. Key attribute value if you represent cheste, this value is represented all other values of this particular row. అన్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. గమనించండి, ఈ ఒక్క వాల్యూ చెప్తే చాలు మొత్తం డేటా అంతా వస్తుంది. లేదు అలా కాదు సార్, మీరు ఇలా అప్లై చేస్తున్నారు, సో ఇలా కాదు ఇలా పెడితే రాదా. సో వేర్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు 3000 అని అప్లై చేసాం అనుకుందాం. కాసేపు ఎంతమంది డేటా వచ్చింది? ఇద్దరే వచ్చినాయి. బట్ యూఆర్ లుకింగ్ ఫర్ ఓన్లీ వన్ పర్టికులర్ పర్సన్. స్కాట్ అనే ఈ పర్టికులర్ పర్సన్ సంబంధించి మాత్రం డేటా కావాలనుకుంటున్నారు. బట్ యూ హ్యావ్ డిస్ప్లేడ్ మోర్ దెన్ వన్ రో. సో దిస్ ఈస్ నాట్ రీజనబుల్. కాబట్టి సో ఇఫ్ యూ స్పెసిఫై an key attribute value, it could be display complete entities, only one entity's information. ఓకే, ఒక్క పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది, మిగతా వాళ్ళ విషయాలు సో మనకి హైడ్ చేస్తూ ఉంటుంది. ఓకే, అర్థమైందా? సో కాబట్టి అటువంటి వాటన్నిటిని కూడాను కీ అట్రిబ్యూట్స్ అంటారు. ఓకే, ఆ కీ అట్రిబ్యూట్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తారు? లెట్ మీ టేక్ ది అసిస్టెన్స్ ఆఫ్ దిస్ వన్ హియర్. సో ఫర్ ఎగ్జాంపుల్
For example, if you take a key attribute, key attribute ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నెంబర్ అనుకుందాం, మనం ఇప్పటివరకు చూసింది అదే కాబట్టి EMPNO is the key attribute. అన్ని అట్రిబ్యూట్స్ పైన చూపిస్తారు, బట్ దీనికి మాత్రం స్పెషాలిటీ ఏంటంటే అండర్లైన్ ఉంటుంది. If you have underline, if you have such kind of underline with you, then such kind of attribute is called as a key attribute. దాన్ని key attribute అని చెప్తారు. ఓకే, అండర్లైన్ ఉండి ఉన్నట్లయితే దాన్ని key attribute అని చెప్పేసి మాట్లాడతారు. సో ఈ key attributes అనేవి, these are playing a vital role in our entity relationship diagrams. ఓకే, జస్ట్ బిఫోర్ ఇప్పుడు చూసాం, క్లియర్ గా చూసాం. ఓకే, దెన్ నెక్స్ట్ అట్రిబ్యూట్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. దిస్ ఇస్ ది ప్రైమరీ కీ, దట్ ఈస్ ప్రైమరీ కీ అట్రిబ్యూట్ అంటే రెండు ఒకటే. సో కీ అట్రిబ్యూట్ అన్న ప్రైమరీ కీ అన్న రెండు ఒకటే, డోంట్ వరీ అబౌట్ దట్. క్యాండిడేట్ కీ ఇక్కడ మనకి చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏంటో ఒకసారి ఒక టేబుల్ని క్రియేట్ చేసి చూపిస్తాను. టేబుల్ని క్రియేట్ చేసి చూపిస్తాను. అబ్జర్వ్ చేయండి. ఫ్రమ్ TAB ఏమన్నా టేబుల్స్ ఉన్నాయి చెక్ చేద్దాం. ఓకే, ఏవేవో టేబుల్స్ ఉన్నాయి. అడ్మిషన్ అనే టేబుల్ ఉందా? అడ్మిషన్ అనే టేబుల్ ఆల్రెడీ ఉంది. సో ADM అని తీసుకుంటాను, అడ్మిషన్కి ADM అని తీసుకుంటాను. సో క్రియేట్ టేబుల్ నేమ్ ఈస్ ADM. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అడ్మిషన్ లో రెండు కీ అట్రిబ్యూట్స్ ఉంటాయి ఎప్పుడు. ఒకటి మీ రిజిస్టర్ నెంబరు, రెండవది మీ అడ్మిషన్ నెంబరు. మీరు కాలేజీలో చేరేటప్పుడు ఏదో ఒక అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేస్తారు కదా, దాని మీద ఒక నెంబర్ ఉంటుంది, దాన్ని అడ్మిషన్ నెంబర్ అంటారు. రెండవది మీ రిజిస్టర్ నెంబర్ 19 18AH 19AH HM 1A0 సంథింగ్ లైక్ దట్. అలా ఉన్నట్లయితే దాన్ని దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిజిస్టర్ నెంబర్ విచ్ ఈస్ ప్రైమరీ కీ. అడ్మిషన్ నెంబర్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రైమరీ కీ. దీన్ని ఎలా క్రియేట్ చేయాలి? రెండు ప్రైమరీ కీస్, మరి రెండు ప్రైమరీ కీస్ యాక్సెప్ట్ చేస్తుందా సీక్వెల్ అంటే? యాక్సెప్ట్ చేయదు. గమనించండి ఒకసారి. సో RNO, నేను జస్ట్ RNO తీసుకుంటాను ఎందుకంటే ఇది ఎట్లాగో ఎర్రర్ మెసేజ్ వస్తుంది. సో నెంబర్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 వాట్ ఎవర్ ఇట్ మే బి విచ్ ఈస్ ప్రైమరీ కీ. దాని ప్రైమరీ కీ కింద సో అప్లై చేస్తున్నాను, కామా రెండవది. సో అడ్మిషన్ నెంబర్ ANO. సో ఇట్ ఈస్ ఆల్సో నెంబర్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ తప్పు కాబట్టి నేను మామూలుగా చేస్తున్నాను, ప్రైమరీ కీ. రెండు కూడా ప్రైమరీ కీసే. మూడవది ఎస్ నేమ్, స్టూడెంట్ నేమ్. సో వేర్ కేర్ 2 ఆఫ్ సమ్ 20. ఎంతవరకు క్లోజ్ చేద్దామండి? నెక్స్ట్ క్రియేట్ చేసేటప్పుడు పక్కాగా క్రియేట్ చేద్దాం, ఇంతవరకు క్లోజ్ చేద్దాం. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెండు ప్రైమరీ కీస్ కనిపిస్తున్నాయి. తప్పుంది, నేను మారుస్తాను. జస్ట్ వెయిట్ ఫర్ ఏ వైల్. ప్రైమరీ ఆ వైకి బదులుగా యూ అప్లై చేశాను ఇక్కడ, అది ప్రాబ్లం, అంతమించి ఏం లేదు. ప్రైమరీ. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎర్రర్ మెసేజ్ ఏమొస్తుందంటే, ఏ టేబుల్ డస్ నాట్ హ్యావ్ మోర్ దెన్ వన్ ప్రైమరీ కీ. ఓకే, టేబుల్ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ ప్రైమరీ కీ. మనం ఎన్ని చెప్పాం? రెండు చెప్పాం. దెన్ వాట్ ఈస్ ది డెఫినేషన్ ఫర్ క్యాండిడేట్ కీ హియర్? క్యాండిడేట్ కీ ఇన్ ద సెన్స్, సో combination of more than one key in primary key. Combination of greater than so one attribute in primary key. ఒక attribute కంటే ఎక్కువ సో కాంబినేషన్ కంబైన్ చేసినట్టయితే దాన్ని మనం క్యాండిడేట్ కీ అంటారు. క్యాండిడేట్ కీ థియరీ ప్రకారం క్యాండిడేట్ కీ అంటారు, అక్కడేమో కాంపోజిట్ ప్రైమరీ కీ అంటారు. ఇక్కడ ప్రాక్టికల్లో కాంపోజిట్ ప్రైమరీ కీ అంటారు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మోర్ దెన్ వన్ అంటున్నారు. ఎస్ ఐ హ్యావ్. మరి ఇప్పటి వరకు మా మాస్టర్ చెప్పింది ఇది, ఎలా అప్లై చేశాను, ఇలాంటి ఎర్రర్ మెసేజ్ వస్తున్నారు. దెన్ హౌ కుడ్ ఐ మేక్ దిస్ పాసిబుల్? ఎలా చేయాలి నేను? ఎలా చేయాలంటే దీన్ని రో లెవెల్ కీ కింద డిఫైన్ చేస్తాం. రో లెవెల్ కీ కింద డిఫైన్ చేస్తాం. ఎలానో అబ్జర్వ్ చేయండి. సేమ్ లెట్ మీ టేక్ వన్ మోర్ టైం. సో లుక్ ఎట్ దిస్. ఇక్కడ దీనికి ఎటువంటి కీ అట్రిబ్యూట్ ని స్పెసిఫై చేయం, దీనికి కూడా ఎటువంటి కీ అట్రిబ్యూట్ ని స్పెసిఫై చేయం. ఐ డోంట్ వాంట్ టు స్పెసిఫై ఎనీథింగ్ హియర్. హియర్ ఆల్సో కామా. సో REGDNO registered number, REGD_NO, you can place anything. సో ADM underscore number ఇప్పుడు క్లియర్ గా డిఫైన్ చేస్తున్నాను చెప్తున్నాను కదా. తర్వాత పోతే సో స్టూడెంట్ నేమ్, సో అడ్రస్ BRCHR 2 of some 50. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు చాలా అనుకుందాం. ఇక్కడ కామా ఉండాలి.
ఇక్కడ కూడా కామా. After completion of all attributes definition, then you have to go ahead with primary key. Primary key of any REGDNO. REGDNO ఒకటి primary key. రెండవది ఏంటి కామా. సో admission number. So this is also primary key. అబ్జర్వ్ చేస్తున్నారా? అంటే ప్రైమరీ కీని ఎలా డిఫైన్ చేయాలి? రెండు కీ అట్రిబ్యూట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి దీన్ని కాంపోజిట్ ప్రైమరీ కీ. రెండు కలిపి ఉన్నాయి కాబట్టి. రెండు కలపపోయినట్టయితే జస్ట్ లైక్ దట్ ప్రైమరీ కీ అనేవాళ్ళు రెండింటిని కలిపి చేసాం. సో ఎగ్జిక్యూట్ చేద్దాం ఒకసారి. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ వన్ వెదర్ ఇట్ ఈస్ గెట్స్ క్రియేటెడ్ ఆర్ నాట్. ADM ఈజ్ ఆల్రెడీ యూజ్డ్. ఓకే, ADM1 అని వాడదాం. Okay, yes, your table has created. Now the table, you could see the table does have two primary keys, but the definition of primary keys will be seen in such a way. Okay, then composite primary key లేకపోతే candidate key. థియరీ ప్రకారం candidate key అంటారు. సో ప్రాక్టికల్ ప్రకారం composite primary key అంటారు. Composite PK primary key అని చెప్పేసి అంటారు. గుర్తుపెట్టుకోండి, కాంపోజిట్ ప్రైమరీ కీ. ఓకే, దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు? హౌ కుడ్ యూ రిప్రజెంట్ దిస్ వన్ ఇన్ సో కాంపోజిట్ ప్రైమరీ కీ ఇన్ ER మోడల్? ER మోడల్లో సో క్యాండిడేట్ కీ ఆర్ కాంపోజిట్ ప్రైమరీ కీ ఆర్ ప్రైమరీ కీ. ఈ రెండింటిని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే, సో గమనించండి. I'd like to extend this one for some more. సో ఇలాగా కామా మళ్ళీ అండర్లైన్ ADM. ఓకే, నేను ఇలా తీసుకుంటాను. REGD అండర్ స్కోర్ కనిపించట్లేదు కాబట్టి REGDNO. సో కామా ADM నెంబర్, అడ్మిషన్ నెంబర్. ఎలా చూపిస్తాం? మనం పిక్టోరియల్ గా చూపించాలి అంటే గమనించండి. దిస్ ఈజ్ అవర్ అట్రిబ్యూట్. సో అండర్లైన్ కామా అండర్లైన్ ఇలా ఉంటే రెండు అండర్లైన్ ఉండాలి, మధ్యలో కామా ఉండాలి. అంటే ఇదొక అట్రిబ్యూట్ A1, తర్వాత అట్రిబ్యూట్ A2 ఇలా ఉన్నట్లయితే ఈ రెండు కూడాను ఒకే అట్రిబ్యూట్ లో ఉన్నాయి కాబట్టి అది కూడా రెండు కూడా కీ అట్రిబ్యూట్సే. సో కీ అట్రిబ్యూట్సే కాబట్టి దీన్ని కాంపోజిట్ ప్రైమరీ కీ. ఎగ్జాంపుల్ అయితే సో ఈ విధంగా చూపించవచ్చు. దిస్ ఇస్ ద వే ఆఫ్ షోయింగ్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్. ఓకే, దట్ ఈస్ క్యాండిడేట్ కీ. నెక్స్ట్ ఫాలోడ్ బై ఫారెన్ కీ. సో ఫారెన్ కీ ఎలా చూపిస్తారు? ఫారెన్ కీ అంటే ఆల్రెడీ తెలుసు మనకి, రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఫారెన్ కీ వాడతాం. ఓకేనా? ఈ ఫారెన్ కీని చూపించాలి అంటే సో ఇట్ కుడ్ బి షోన్ సంథింగ్ లైక్ దిస్. The foreign key can be shown something like this. Foreign key. You can observe how this could be mentioned here. So sorry. Foreign key can be mentioned with double underline. ఒకసారి పెద్ద చేస్తే మీకు డబుల్ అండర్లైన్ కనిపిస్తుంది. కొంచెం పెద్ద చేస్తే డబుల్ అండర్లైన్ కనిపిస్తుంది. గమనించారా? డబుల్ అండర్లైన్. కొన్ని వాటిల్లో అంటే కొన్ని టెక్స్ట్ బుక్స్ లో డబుల్ అండర్లైన్ ఇస్తారు, కొన్ని టెక్స్ట్ బుక్స్ లో డాటెడ్ లైన్ కూడా ఇస్తారు. అంటే ఐడ్ లైక్ టు డ్రా హియర్. ఇక్కడ డ్రా చేస్తాను. సో ఇది అట్రిబ్యూట్. సో ఒక అట్రిబ్యూట్ నేమ్ కింద ఈ విధంగా డబుల్ అండర్లైన్ డ్రా చేసినా అది ఫారెన్ కీ. లేదు ఇది అట్రిబ్యూట్. సో దీని క్రింద డాటెడ్ లైన్ డ్రా చేసిన సో ఫారెన్ కీ. ఈ రెండిట్లో ఏ విధంగా చూసినా కానీ ఇది ఫారెన్ కీని. ఈ రిప్రజెంటేషన్ కొన్ని టెక్స్ట్ బుక్స్ అలా ఫాలో అవుతాయి, కొన్ని టెక్స్ట్ బుక్స్ ఇలా ఫాలో అవుతుంటాయి. రెండు కూడా ఫారెన్ కీ. లేకపోతే నల్ అట్రిబ్యూట్ ని రిప్రజెంట్ చేయడం కుదరదు. ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్స్ లో నల్ అట్రిబ్యూట్ ని రిప్రజెంట్ చేయడం కుదరదు. కాంప్లెక్స్ అట్రిబ్యూట్ ఇన్ ద సెన్స్ ఈదర్ కాంపోజిట్ అండ్ మల్టీ వాల్యూ. If you combine these two, it is called as complex. Combining of these two is called as a complex. Okay. Complex attribute uses చాలా తక్కువగా ఉంటుంది. దాని గురించి మనం worry అవ్వాల్సిన అవసరం లేదు. So these are the different kinds of attributes which are available with us.
లేకపోతే రిలేషన్షిప్స్, హౌ దిస్ కెన్ బి. రిలేషన్షిప్స్ కి మొత్తం ప్రిపేర్ చేశాను, అబ్జర్వ్ చేద్దాం. A meaningful association between or among several entities. Meaningful association must be existed. Okay, meaningful association ఉండాలి. ఆ అసోసియేషన్ నే మనం ఇక్కడ రిలేషన్షిప్ అంటాం. ఓకే, సో ఏదన్నా ఒక చిన్న రిలేషన్షిప్ అంటే ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఏదన్నా ఒక చిన్న పార్టీ జరుగుతుంది, లేదా ఏదన్నా చిన్న సభ కూడా జరుగుతుంది. సో ఆ సభలోకి అందరిని పిలిచారు, డాక్టర్స్ ని, ఇంజనీర్స్ ని, ఆ తర్వాత కార్పెంటర్స్ ని, అందరిని పిలిచారు. సో ఇప్పుడు వాళ్ళని ఎలా అరేంజ్ చేస్తారు? డాక్టర్స్, ఆల్ డాక్టర్స్ విల్ బి అట్ వన్ ప్లేస్, ఆల్ కార్పెంటర్స్ విల్ బి అనదర్ ప్లేస్, ఆల్ ప్లంబర్స్ విల్ బి అనదర్ ప్లేస్, ఆల్ ఇంజనీర్స్ విల్ బి అనదర్ ప్లేస్. సో అందరూ కలిపి డాక్టర్స్ సంబంధించి మాట్లాడాలంటే వాళ్ళ వైపు తిరిగితే సరిపోద్ది, మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. The set which does have some meaningful association, that association does have a meaningful association which are called as doctors. అట్లా అన్నమాట. ఆ టైప్ లో ఉన్నట్లయితే దాన్ని మీనింగ్ఫుల్ అసోసియేషన్ అంటారు. ఇక్కడ మీనింగ్ఫుల్ అసోసియేషన్ లో అసోసియేషన్ అంటే మీనింగ్ ఏమంటే, సో ఏదైనా ఒక ఎంటిటీ, రియల్ టైం ఎంటిటీ తీసుకున్నప్పుడు, ఏదైనా ఒక రియల్ టైం ఎంటిటీ అంటే ఎంప్లాయీలో రియల్ టైం ఎంటిటీ అంటే స్మిత్ ఒకడు, వార్క్ ఒకడు, వీళ్ళందరినీ రియల్ టైం ఎంటిటీస్ అంటారు. ఆ ఎంటిటీని సో ఎంటిటీ టైప్ లో పార్టిసిపేట్ చేయాలి, ఎంటిటీ టైప్ లో పార్టిసిపేట్ చేయాలి, అప్పుడు దాన్ని మీనింగ్ఫుల్ అసోసియేషన్ అంటారు. అండ్ రిలేషన్షిప్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర? రిలేషన్షిప్ డిగ్రీ ఉంటుంది, వాట్ ఈస్ ది డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్, అండ్ ఫాలోడ్ బై కార్డినాలిటీ ఆన్ ద రిలేషన్షిప్, దెన్ ఫాలోడ్ బై పార్టిసిపేషన్ కన్స్ట్రెంట్స్ ఆన్ ద రిలేషన్షిప్. రిలేషన్షిప్ మీద సో డిగ్రీ ఉంటుంది, కార్డినాలిటీ ఉంటుంది, తర్వాత పార్టిసిపేషన్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి. సో ఈ రిలేషన్షిప్స్ ఎలా చూపిస్తారు? హౌ యూ కెన్ షో దిస్ వన్ యూజింగ్ దిస్ పర్టికులర్ సింబల్. ఓకే, సో ఈ డైమండ్ షెమ్ను వాడుకొని, రాంబస్ అంటారు, డైమండ్ అంటారు, డైమండ్ షెమ్ను వాడుకొని రిలేషన్షిప్ ని చూపిస్తూ ఉంటాం. ఓకే, let us go ahead. We would like to discuss all these things separately. Okay, relationship or degree of relationship. Degree of relationship will be it could be how many number of entities will be participated on that relationship. ఆ రిలేషన్షిప్ లో ఎన్ని అసోసియేషన్స్ ఫాలో అవుతున్నాయి, ఎన్ని అసోసియేషన్స్ అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి, దాని డిగ్రీ అంటారు. 2 అయితే డిగ్రీ 2 అని, 1 అయితే డిగ్రీ 1 అని, 3 అయితే డిగ్రీ 3 అని. సో 3 కంటే ఎక్కువ ఉంటే డిగ్రీ 3నే అంటారు, అంతకంటే వేరే నెంబర్ లేదు మన దగ్గర, డిగ్రీ 3 అని అంటారు. సో డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్ ఈస్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ యూనరీ రిలేషన్షిప్ ఆర్ డిగ్రీ 1 రిలేషన్షిప్. రెండవది నెంబర్ ఆఫ్ entities which have been associated or participated with respect to the relationship is just one, only one. ఇలా ఉన్నట్లయితే దాన్ని యూనరీ రిలేషన్షిప్ అంటారు. దీన్ని ఇంకొకసారి రికర్సివ్ రిలేషన్షిప్ అని కూడా అంటారు. దీన్ని ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as రికర్సివ్ రిలేషన్షిప్. గమనించండి, ఈ డయాగ్రామ్ ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. దిస్ ఈస్ ది రిలేషన్షిప్, దిస్ ఈస్ ది ఎంటిటీ. సో ఈ ఎంటిటీ రిలేషన్షిప్ దృష్ట్యా పార్టిసిపేట్ చేస్తుంది, అలాగనే రిలేషన్షిప్ కూడా ఎంటిటీలో పార్టిసిపేట్ చేస్తుంది. Of course, entities does have many number of attributes, attribute 1, attribute 2, attribute 3 and so on and so forth. మీరు సెల్ఫ్ జాయిన్, ప్లీజ్ రీకాల్ యువర్ సెల్ఫ్ రిగార్డింగ్ టు సెల్ఫ్ జాయిన్. సెల్ఫ్ జాయిన్ ఏదైతే ఉందో, సెల్ఫ్ జాయిన్ మొత్తం కూడాను రికర్సివ్ రిలేషన్షిప్స్. ఒక్కసారి నేను ఇక్కడికి వెళ్తాను, గమనిద్దాం. ఈ కమాండ్ ఒకసారి మళ్ళీ అప్లై చేద్దాం. Let me operate this particular command. So EMP ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే రికర్సివ్ రిలేషన్షిప్ కనిపిస్తుంది చూడండి మీకు ఇక్కడ. సో వీళ్ళందరూ మేనేజర్స్ కదా, సో ఈ కాలం మొత్తం కూడా మేనేజర్స్ కదా. సో మేనేజర్స్ ఆల్సో ఎంప్లాయీస్, రైట్ ఆర్ రాంగ్? మేనేజర్స్ ఆల్సో ఎంప్లాయీస్. ఓకే, one of those employees will be considered as manager and they will be manage some people, right? అంటే ఇక్కడ ఎలా చెప్పొచ్చు, ఒకసారి రిలేషన్షిప్ ఎలా చెప్పొచ్చో చూడండి. రిలేషన్షిప్ ఎలా చెప్పొచ్చు అంటే, సమ్ ఎంప్లాయీ, ఐ డోంట్ వాంట్ టు డ్రా ద EMP, ఐ మీన్ అట్రిబ్యూట్స్. సమ్ ఎంప్లాయీ, ఎవరో ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఈ ఎంప్లాయీ సో రిలేషన్షిప్స్ మేనేజెస్, MAN అని రాస్తాను, మేనేజెస్ అనే ఇక్కడ పట్టట్లేదు. లెట్ మీ డ్రా హియర్, లెట్ మీ ఎలిమినేట్ దిస్ వన్ అండ్ డ్రా సమ్వేర్ ఎల్స్. పట్టట్లా రాయటం కుదరట్లేదు.
However, let me write in a small letters. So manages is the so manage MEN అని రాస్తాను. Some employees ఇక్కడ గమనించండి. సో ఈ ఎంప్లాయీస్ మొత్తం కూడాను సో మేనేజర్స్ అని దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో ఇక్కడ గమనిద్దాం. One employee is manages number of employees. Number of employees have been managed by one employee, isn't it? I'm talking with respect to manage. అంటే ఈ రిలేషన్షిప్ దృష్ట్యా ఎంప్లాయీ గురించి మాట్లాడుతున్నాను. సో కాన్వర్స్లీ ఈ ఎంప్లాయీ అని ఎంటిటీని బేస్ చేసుకుని రిలేషన్షిప్ దృష్ట్యా మాట్లాడుతున్నాను. ఒక్క మేనేజరు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ని మేనేజ్ చేస్తాడు, లేదా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హావ్ బీన్ మేనేజ్డ్ బై సింగిల్ ఎంప్లాయీ. కాబట్టి దీన్ని రికర్సివ్ రిలేషన్షిప్ అంటారు. అంటే ఎంప్లాయీ అనేది ఒకే టైప్. సో వన్ ఆఫ్ దెమ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ మేనేజర్. సో కాబట్టి దీన్ని రికర్సివ్ రిలేషన్షిప్ అంటారు. ఓకే, ఈ కార్డినాలిటీ వస్తుందండి. కార్డినాలిటీ వస్తుంది, డోంట్ వరీ. This is called as the recursive relationship. Okay, degree 1 or unary or recursive, ఏదన్నా సరే ఒకటే. లేకపోతే degree 2 or binary. Most possible kind of so relationships in the world are degree 2. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ డయాగ్రామ్ లో సో exactly two entities will be participated with respect to the relationship దృష్ట్యా రెండు ఎంటిటీస్ పార్టిసిపేట్ చేస్తే అటువంటి కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ ని మనం డిగ్రీ 2 రిలేషన్షిప్, అదర్వైజ్ బైనరీ రిలేషన్షిప్ అని మాట్లాడతాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ బైనరీ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో. దిస్ ఈస్ రిలేషన్షిప్, ఫస్ట్ ఎంటిటీ, సెకండ్ ఎంటిటీ. These two will be participated. First entity does have several number of attributes. Second entity does have several number of attributes. Okay, so ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో teacher and then subject, for example, or course. So a teacher has taken take అనుకుందాం. A teacher has taken several number of courses. ఒకే టీచర్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ చెప్తాడు కదా. A teacher has taken so number of courses. One course was dealt by number of teachers, right? DBMS నేను ఒక్కనే కాదు, నెంబర్ ఆఫ్ పీపుల్ చెప్తా ఉంటారు. అలాగనే నేను నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్, DBMS, పైథాన్, ఇంకోటి నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ చెప్తాను. కాబట్టి ఇక్కడికి వచ్చే మన కార్డినాలిటీ ఏంటంటే సో n by n, ఒకదానికి n రాస్తాం, రెండో దానికి m రాస్తామండి, n by n. సో ఇటువంటి రిలేషన్షిప్స్ మొత్తాన్ని కూడాను డిగ్రీ ఆఫ్ దట్ పర్టికులర్ రిలేషన్షిప్ విచ్ ఈస్ బైనరీ డిగ్రీ అని చెప్పేసి మాట్లాడతాం. ఈ డయాగ్రామ్ లో ఎలా చూపిస్తాను, రియల్ టైం కూడా చూపిస్తాను. ఇప్పుడే మీకు 2-3 ఉన్నాయి, చూపిస్తాను. ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను. లెట్ us see. This is binary. Then degree 3 or ternary, 3 or more, 3 అంతకంటే ఎక్కువ ఎంటిటీస్ పార్టిసిపేట్ చేస్తే దాన్ని సో టెర్నరీ అంటారు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టెర్నరీ అంటే ఈ టైప్ లో ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ టెర్నరీ. అఫ్ కోర్స్ ఎవ్రీబడి హ్యాస్ ఇట్స్ ఓన్ attributes. That doesn't matter for us, but it should be seen in such a way. ఒక రిలేషన్షిప్ కి నెంబర్ ఆఫ్ సో అట్రిబ్యూట్స్ మనకి ఇక్కడ ఈ విధంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ we can see participation constraints. సో పార్షియల్ పార్టిసిపేషన్ అంటే ఒక ఎంటిటీలో n నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి అనుకుందాం. n నెంబర్ ఆఫ్ రోస్ ఉంటే అన్ని పార్టిసిపేట్ చేయట్లా, ఏవో కొన్ని మాత్రం సాటిస్ఫై చేస్తుంది కండిషన్. దాన్ని participation of one particular relationship will be existence of entities depends upon the any other entity with respect to the relationship దృష్ట్యా ఒక పర్టికులర్ let me consider ఒక పర్టికులర్ ఎంటిటీలో ఎన్ని రోస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, దాన్ని పార్టిసిపేషన్ కన్స్ట్రైంట్ అంటారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 రకాలు ఉన్నాయి. టోటల్ పార్టిసిపేషన్ అంటే ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం. సో అంటే మన దగ్గర ఉన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఎంప్లాయీ సో డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ DEPT is another table. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ అనేది ఒక పర్టికులర్ టేబుల్, ఒక పర్టికులర్ రిలేషన్, DEPT అనదర్ రిలేషన్. మరి ఒక ఎంప్లాయీ తీసుకుంటే ఎంప్లాయీ మస్ట్ బి అసైన్స్ టు వన్ పర్టికులర్ డిపార్ట్మెంట్ కదా.
ఓకే, అసైన్, ఏఎస్ఎస్ఐన్. సో ఒక ఎంప్లాయీని ఆర్గనైజేషన్ తీసుకుంటే దట్ ఎంప్లాయీ మస్ట్ బి బిలాంగ్స్ టు ఎనీ వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్. ఆయన ఐడియల్ గా కూర్చోడానికి కుదరదు, ఐడియల్ గా కూర్చోడానికి అసలు కుదరదు. సో ఇఫ్ ఐ వాస్ టేకెన్ బై ఏఎం రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఐ మస్ట్ బిలాంగ్స్ టు సిఎస్సి. సమ్ అదర్ పర్సన్ ట్రిపుల్, సమ్ అదర్ పర్సన్ ఇంకొక డిపార్ట్మెంట్, ఇంకొక ఆయన అకౌంట్స్ డిపార్ట్మెంట్ తీసుకుంటే అకౌంట్స్ కి ఇమీడియట్ పంపించాల్సిందే, ఆయన ఐడియల్ గా కూర్చోబెట్టి శాలరీ ఎవరెవరు. ఓకే, సో సంథింగ్ లైక్ దట్. సో దట్ ఈస్ కాల్డ్ టోటల్ పార్టిసిపేషన్. ఎంప్లాయీ అనే ఈ పర్టికులర్ టేబుల్లో సో ఉన్న రోస్ 20 రోస్ ఉన్నాయనుకోండి, 20 రోస్ ఏదో ఒక పర్టికులర్ రోకి మ్యాచ్ అవ్వాలి. దాన్ని టోటల్ పార్టిసిపేషన్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ అస్ సో టోటల్ పార్టిసిపేషన్. దీన్ని ఎగ్జిస్టెన్స్ డిపెండెన్సీ అంటారు. ఓకే, ఎలా ఉంటుందో చూద్దాం. ఇలాగా అంటే రిలేషన్షిప్ దృష్ట్యా సో ఈ పర్టికులర్ ఎంటిటీలో ఉన్న డేటా మొత్తం సెకండ్ డ్రా చేయకూడదు. నార్మల్గా దీన్ని చూపించేటప్పుడు సెకండ్ దాంట్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు సో అంటే ఇక్కడ మనం డ్రా చేయాల్సింది ఎలా డ్రా చేయాలి, రెండోది డ్రా చేయాలి. ఇక్కడ ఇటు పక్క ఉండదు. ఓకే, పార్షియల్. సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ పార్టిసిపేటెడ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ నాట్ బీన్ పార్టిసిపేటెడ్. కొన్ని రోజు పార్టిసిపేట్ చేస్తున్నాయి, కొన్ని రోజు పార్టిసిపేట్ చేయట్లా. దానికి ఎలా డ్రా చేస్తామంటే థిక్ లైన్ డ్రా చేస్తాం. ఓకే, ఇది థిక్ లైన్. దీంట్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఈ థిక్ లైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, మన ఈఎంపీ టేబుల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 40th డిపార్ట్మెంట్ కి ఎంప్లాయీస్ లేరు. అంటే దీంట్లో ఉన్న రోజు అన్ని కూడాను రిలేషన్షిప్ లో పార్టిసిపేట్ చేయట్లా. 40 అనే రో పార్టిసిపేట్ చేయట్లా, మిగతా అన్ని పార్టిసిపేట్ చేస్తాయి. దాన్ని పార్షియల్ అంటారు. ఓకే, నౌ కమింగ్ టు దిస్ పర్టికులర్ ఏరియా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక పెద్ద డయాగ్రామ్. ఇట్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ యువర్ యాక్చువల్ టెక్స్ట్ బుక్ హియర్. సో లుక్ ఎట్ దిస్. సో దిస్ ఈస్ derived. This is the derived attribute. ఇక్కడ అండర్లైన్ ఉంది. Here you have underline, here also you have underline. Then key attribute అంటారు. These are all key attributes. Relationship. Okay, so complete total participation. Okay, it is also key attribute. Okay, it is a weak entity. Department is a weak entity. Okay, it is a recursive relationship. Observe చేయండి, ఎంప్లాయీ సూపర్విజన్ బై అదర్ ఎంప్లాయీ. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ సూపర్వైజ్డ్ బై వన్ ఎంప్లాయీ. ఓకే, ఇది ఇక్కడ గమనించండి. సో ఫస్ట్ నేము, మెరిట్ నేము, తర్వాత లాస్ట్ నేము. అంటే నేమ్ని 3 రకాలుగా డిఫైన్ చేశారు కాబట్టి దీన్ని కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ as కాంపోజిట్ అట్రిబ్యూట్. లొకేషన్స్, డిపార్ట్మెంట్ లొకేషన్స్, ఒకే డిపార్ట్మెంట్ నెంబర్ ఆఫ్ లొకేషన్స్ లో ఉండొచ్చు కాబట్టి దీన్ని సో మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటారు. మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. సో ఈ విధంగా మనం రకరకాలుగా సో డిఫైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీటిని టేబుల్స్ కింద కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి గమనిద్దాం. డిపార్ట్మెంట్ నేము, నెంబరు, నేము, లొకేషన్. గమనించండి, డిపార్ట్మెంట్ కి సంబంధించిన డేటా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా ఉందో. నెంబరు, నేము కీవర్డ్స్, కీ అట్రిబ్యూట్స్. లొకేషన్ వచ్చేసి సో మామూలు అట్రిబ్యూట్, మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. తర్వాత నెక్స్ట్ వన్ ఎంప్లాయీ, ఎస్ఎస్ఎన్, నేము, బర్త్ డేటు, అడ్రస్, శాలరీ, సెక్స్, ఎంఎస్ఎస్ఎన్, డిపార్ట్మెంట్ నెంబర్. ఎంప్లాయీ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది ఎంప్లాయీ మొత్తం కూడా. ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీనికి సంబంధించిన డేటా ఒకసారి అబ్జర్వ్ చేయండి, దానికి సంబంధించిన ఒకసారి అబ్జర్వ్ చేయండి. సేమ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిపార్ట్మెంట్ నెంబర్ ఇస్, ఎందుకంటే ఈజ్ వర్క్స్ ఫర్ అని చెప్పేసి వాడారు కాబట్టి డిపార్ట్మెంట్ నెంబర్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అది సో ఫారెన్ కి. లేకపోతే మేనేజర్, డిపార్ట్మెంట్ నెంబరు, ఎస్ఎస్ఎన్, స్టార్ట్ డేట్, ఎప్పుడు స్టార్ట్ అయ్యాడైనా. సో కాబట్టి వీళ్ళని మేనేజర్ అని చెప్పేసి అంటారు. ఓకే, సో ఇక్కడ స్టార్ట్ డేట్ అనే ఈ పర్టికులర్ ఐటమ్ ని ఇక్కడ ఎంప్లాయీలో పెట్టడానికి కుదరదు, ఇక్కడ డిపార్ట్మెంట్ లో కూడా రాయడానికి కుదరదు. ఇసంటే ఎంప్లాయీలో మేనేజర్స్ అంటే అదర్వైజ్ ఈజ్ మేనేజర్ మనకి రోస్టర్ లో మారుతూ ఉంటారు. ఈ రోజు హెచ్ఓడి నేనుంటే ప్రాబబ్లీ ఇంకొక సంవత్సరం తర్వాత సార్ మీరు సీనియర్ అయిపోయారు, పక్కన కూర్చోండి, జూనియర్ కి ఇద్దాం అని చెప్పేసి వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి. ఆబ్వియస్లీ ఐ కుడ్ నాట్ బి హెచ్ఓడి, నో మోర్ హెచ్ఓడి, అనదర్ పర్సన్ విల్ బి హెచ్ఓడి. అంటే నా టెన్యూర్ ఎంత, సో మొన్న 2020 డిసెంబర్ దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మన డిసెంబర్ వరకు అనుకున్నాం, నెక్స్ట్ నేను ఉండకపోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని, ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ మొత్తాన్ని కూడా మేనేజ్ చేయాలంటే, ఈ డేట్ ని ఇక్కడ మేనేజ్ చేయాలంటే ఎంప్లాయీలో పెట్టడానికి కుదరదు, అలాగే డిపార్ట్మెంట్ కూడా పెట్టడానికి కుదరదు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మేనేజర్స్ అనే ఈ పర్టికులర్ రిలేషన్షిప్ మీద అట్రిబ్యూట్ డిఫైన్ చేశారు. మేనేజర్స్ అనే రిలేషన్షిప్ మీద అట్రిబ్యూట్ డిఫైన్ చేశాడు.
సో ఇక్కడ దీన్ని ఏమంటారంటే అసోసియేట్ ఎంటిటీ అంటారు. దీన్ని ఇక్కడ ఎంటిటీ డయాగ్రామ్ డ్రా చేయలేదు వీళ్ళు, దీన్ని అసోసియేట్ ఎంటిటీ అంటారు. An entity, a relationship which does have some attributes. A relationship which does have some attributes. So then associate entity అంటారు. Okay. ఇక్కడ ఇంకొకటి కూడా చూడండి, number of hours. This one also associate entity. దీనికి కూడాను associate entity అని చెప్పేసి అంటారు. This is also. Okay. Like this project, ఆ తర్వాత dependent, ఆ తర్వాత works. ఓకే, ఈ విధంగా మనకి డిఫైన్ చేయొచ్చు. ఒక ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ ని ఈ విధంగా డిఫైన్ చేయొచ్చు. దిస్ ఈస్ కంప్లీట్ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ ఫర్ వన్ పర్టికులర్ ప్రాజెక్ట్ వర్క్. ఒక ప్రాజెక్ట్ వర్క్ కి డిఫైన్ చేసిన పద్ధతి ఇది. మనం ఫ్యూచర్ లో డ్రా చేద్దాం. ఫిజికల్ గా మనం అంటే ఆఫ్లైన్ క్లాసెస్కి వచ్చినప్పుడు అక్కడ క్లియర్ గా ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తీసుకొని ఈ డయాగ్రామ్ కంప్లీట్ గా డ్రా చేద్దాం. Probably ikkada inta clear ga ardham kaakapochu. I do understand, it may not be understand to you, so to explain this kind of explanation, so we will give in the future. Okay, now the time is concluding, so let me go ahead and stop the class at this point. And tomorrow many number of also there. Tomorrow we'll get started a relational algebra. Very important. You may be given many number of queries. కొన్ని queries ఇస్తారు. ఆ queries ని రిలేషనల్ ఆల్జీబ్రా అని చెప్పాల్సి ఉంటుంది మీరు. కాబట్టి మీరు ఆ రిలేషన్ డోంట్ గో అవే, ఎక్కడికి వెళ్ళొద్దు. నేను అటెండెన్స్ తీసుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ గో అవే. Today 56 students have attended. Very good attendance today. Sushma, what is the number of Sushma? You please change your by next time onwards you have to change your name to your